హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. చాలా పర్ఫెక్ట్ కార్ ఇది, చాలా బాగుంటుంది. సో కైలాసం అన్నట్టే దీనిలో ప్రయాణం. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, బ్లూటూత్ రివర్స్ కెమెరా, జీపీఎస్ నావిగేషన్ ఉంటుంది. సెల్ ఫోన్ కనెక్ట్ లేకుండా కూడా డిఆర్ఎల్ లైట్స్ ఉంటాయి. డే రన్నింగ్ లైట్స్ అని ఈ చిన్న చిన్న స్పాట్స్లో లైట్ వస్తుంది. ప్రొజెక్టర్ లైట్స్ ఉంటుంది. ఫోకస్ కంట్రోల్ అప్ డౌన్ అవుతుంది చీకట్ల జంగల్లో పోయేటప్పుడు నీకు టర్నింగ్లల్లో. సో సన్ రూఫ్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అద్భుతమైన కార్ ఇది. స్టెపిన్ టైర్ షోరూమ్ది, మిగతావి మళ్ళీ వేసినాయి. 70,000 చిల్లర తిరిగింది. అప్ టు విత్ సర్వీస్ స్టాక్ ఉంది. ఆటో సెన్సారే మొత్తం మోడల్ కూడా. సీట్ హైట్ అడ్జస్టర్, ఎక్కడ కూడా ఇయర్ కోడ్ పోలే చూసుకోండి. మీకు ఏడ కూడా 2018 7th month అట్లనే హెడ్ లైట్లకు ఉంది. మనకు పైడల్స్ కానీ కింద కానీ ఎక్కడ కానీ ఈ కవర్స్ కానీ దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సీటు సిస్టమ్ కానీ ఎక్కడ కూడా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేవు. బండికి చాలా పర్ఫెక్ట్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, బ్లూటూత్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఆటో ప్యానల్ వేసి దీని మీద షోరూమ్ కవర్ పోలే ఇప్పటి వరకు. కవర్ అట్లనే ఉంది. జీపీఎస్ నావిగేషన్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. రివర్స్ కెమెరా కూడా వస్తుంది. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, స్టీరింగ్లో ఒకటి ఉంటుంది. ఈ పోలేం బట్టి ఇక్కడ ఆన్ నుంచి వెనక దాకా ఉంటుంది, ఆన్ నుంచి వెనక దాకా ఉంటుంది. సన్ రూఫ్ కూడా మీకు ఫోర్డ్ అని సెన్సార్ సన్ రూఫ్. తాళం చాపిదేమన్. సో అది చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. మనకు మంచి ప్రైజ్లోనే ఇస్తాం. మంచి ప్రైజ్లో తక్కువ ప్రైజ్లు ఇస్తాం. దాదాపుగా సోల్డ్ అయినట్టే. మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్స్ ఉంటారు, డబ్బులు ముందుగా కొట్టుంటాయి. కాబట్టి బండి నంబర్తో చూసుకోండి, ఎట్లయినా పర్లేదు. మీకు ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. కారు కావాలి ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ అంతే. కుడివైపు జాయింట్స్, సేమ్ జాయింట్స్, పవర్ విండోస్. ఇది కూడా సేమ్. కుడివైపు కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ కింద కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్ కార్నర్ ఎక్సలెంట్ ఉంది. సేమ్ టైర్ల గాడుపు ఎంత కొడితే అంత ఎన్ లెంత్ ఉండాలనేది కూడా రాసి ఉండేది. పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది బండి కూడా ఎక్కడ కూడా. సో ఇంజన్ చూద్దాం ఒక్కసారి. ఇంజన్ చూసి బండి చుట్టూ చూద్దాం. ఇది ఆటో ఫోల్డబుల్ ఉంటుంది మిర్రరు. సేమ్ మనం లాక్ చేసినా లేకుంటే సెన్సార్ ఇక్కడ టచ్ చేసినా లాక్ అవుతుంది. కీ నా జేబులో లేదు, వాళ్ళ దగ్గర ఉంది. కీ మన దగ్గర ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను పంపిస్తాను ఇది. సో ఇది లావట్, ఇది పెట్టు సాయి, చౌకడట్టు నా ఫోన్. సో 2018 7వ నెల. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు చూడండి. సో బ్యాటరీ కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, అది కూడా ఎక్సలెంట్. ఇంజన్ కూడా చాలా నీట్గా ఉన్నది. బండి అయితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కంప్లీట్ న్యూ కండిషన్ ఉన్నది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి తిరిగే కారు. ఇక్కడ అక్కడ అని కాదు, అమెరికాలో ఎక్కువ ఉంటాయి ఇవి. మనకు మారుతేట్లో అక్కడ ఫోర్డ్ అట్లా. 2018 7వ నెల 25వ తారీఖు. చిన్న చిన్న పిన్స్ కూడా ఎక్కడ కూడా చిన్నవి కూడా పోలేదు. కానీ 7 లక్షల చిల్లర ఆస్కింగ్ కస్టమర్ది, కారు మనది కాదు. సో 7 lakhs ఆస్కింగ్ అడుగుతున్నారు. కొద్ది గొప్ప తక్కువ చేస్తారు, కానీ 7 లక్షలు అయితే చెప్తున్నారు. మార్కెట్లో అయితే 7.5, 8.5, 9 లక్షలకు కూడా అమ్ముతున్నారు. మార్కెట్ని బట్టి, కొనే కస్టమర్ని బట్టి అమ్ముతున్నారు. ఫోర్డ్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఎక్కువ కాస్ట్ వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేయ ఒకసారి. సో ఫోర్డ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ కాస్ట్కి అమ్ముడుపోతుంది. ఇష్టపడని వాళ్ళు ఉంటే అసలు దాన్ని అడగరు. అట్లా ఏదైనా అంతే. కార్ అయినా, మనిషి అయినా, అందగత్తెనైనా, అందం లేని వాళ్ళనైనా గంతే కాడికి వస్తుంది. సైలెంట్ ఉన్నది, గమ్ము అని ఉంటుంది ఇంజన్. చూసుకోండి. రైట్ జై బంద్ చేయి, మళ్ళీ చాలు చేయి, బంద్ చేయి, మళ్ళీ చాలు చేయి, బంద్ చేయి. ఇప్పుడు ఇంజన్కు ఈ ఏసీ పైపు, ఈ ఎయిర్ ఫిల్టర్ డబ్బా పైపు, ఈ బ్యాటరీ నుంచి వచ్చే ఈసీఎం వైర్ కానీ, మిగతా వైర్లు కనెక్టింగ్ ఏబిఎస్ పైపులు కానీ అవి రోడ్ జాయింట్ అయి ఉంటాయి. కానీ ఇంజన్ 3 నంబర్, ఇటు అటు 3 బెడ్ల మీద బేస్ అయి ఉంటుంది. దానికి సేమ్ మనకు జాకీ రబ్బర్స్ ఉంటాయి. సో అట్లా నీకు చాలా నీట్గా ఉంది కారు. అది కూడా మీరు బేస్గా చేసుకోవాలి. సో మీకు 1-2 సార్లు ఇటాట్ అవుతుంది, ఆగమాగం కావద్దు. ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటే సో మనం చూడండి, ఎక్సలెంట్ ఉంది ఇంజన్ బెడ్.
టీసీఎస్ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ అని. ఎక్కడన్నా 4 పయ్యలు సమానంగా లేనప్పుడు ఒక పయ్యను స్లో చేస్తుంది. ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకు ఎక్కడన్నా బురదలు అక్కడిక్కడ పోయేటప్పుడు బ్రేక్ వేసినప్పుడు 4 టైర్లు సమానంగా బ్రేక్ అవుతాయి. సో టీసీఎస్, ఏబిఎస్ 2 కంట్రోల్ మోడ్స్ ఉంటాయి. ఆటో వైజర్స్ ఉంటాయి, సన్ రూఫ్ ఉంటుంది, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ పరంగా బాగుంటుంది కార్ మీకు. సో ఫోర్డ్ వాడుతున్నాడు అంటే అట్లా నిలబడి చూస్తారు ఎవరైనా. సో అట్లా చూసుకోండి. ఫ్రంట్ కూడా సేమ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ మన నంబరు. కుడివైపు అండర్ బాడీలో మీకు జస్ట్ మనకి ఇది మ్యాట్ వస్తుంది టాప్ అండ్ మోడల్కు. ముందర కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే 7 లక్షలు అంటే కొత్త కార్ అన్నట్టే లెక్క. ఇప్పుడు కొత్త కార్ని ఎవడైనా షోరూంలో ఇట్లా ఫుల్ చెక్ చేయనియడు, ఎందుకంటే దానికి కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఇప్పుడు స్కోడాలకు, ఫోర్డ్లకు, వోక్స్ వ్యాగన్లకు కూలింగ్ పీరియడ్ ఉండదు. కార్ డెలివరీ ఇచ్చిన ఏడాది దాకా 15,000 కిలోమీటర్ దాకా నీకు నో కూలింగ్. మారుతి ఇట్లాంటి చిన్న చిన్న బండ్లకు మళ్ళీ 1000 కిలోమీటర్కి ఒకసారి పోయి చూసుకొచ్చుకోవాలి. ఉన్న వారాబాయి మంచిగా అని షోరూమ్ ఈ లెక్కనే చెక్ చేస్తూ ఉంటారు మనోళ్ళు, దాని ఎక్సిలేటర్ ఇచ్చుడు అట్లా. సో మీరు అట్లా ఇచ్చినా కూడా సెకండ్ క్వాలిటీని వెరిఫై చేస్తూ ఉంటారు అట్లా మీరు. అది కొంతమంది వాళ్ళ విఘ్నత, మనకు అట్లా లేదు. కానీ జనరల్గా ఏంటంటే ప్రపంచం మొత్తం జరిగేది చెప్తున్నాను నేను, ఏ షోరూమ్లో జరిగేది చెప్తున్నాను. సెకండ్ కార్స్ అమ్మేటోళ్ళ దగ్గర కొత్త కార్ కంటే ఎక్కువ వీళ్ళు బ్రేక్లు వేసి, కొత్త కార్ అయితే వాడు దగ్గర కూడా అన్నాడు, గెట్ అవుట్ అంటాడు అన్నట్టు. షోరూమ్ ఎట్లుంటాయి కూలింగ్ పీరియడ్, మనం కూలింగ్ పీరియడ్ ఉండదు, ఓపెన్ పీరియడే. సేమ్ స్కోడా, వోక్స్ వ్యాగన్ ఎట్లయితే 15,000 దాకా టైం ఉంటుందో ఫోర్డ్, సో అట్లాంటివి అమ్ముతున్నాం. ఏడాది దాకా నువ్వు మళ్ళీ వాషింగ్కు చెకప్ కూడా ఓల్డ్ ఉండదు అసలు బిల్కుల్. బండి కొన్నాం అంతే. చూసుకోరి పవర్ అంటే మీరు అర్థం చేసుకోండి, దాని క్వాలిటీ అట్లుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పేరు, గుణం, గణం. దీని తాళం 2 తాళాలా, తాళశైలు 2 ఉన్నాయి. దీనికి రబ్బర్ ఎక్కిచ్చారు సార్ వాళ్ళు. ఇది ఇక్కడ అన్లాక్, ఇది కూడా అన్లాక్. ఒక దాంట్లో బ్యాటరీ వీక్ ఉంది. సో ఇది ఉన్నప్పుడు డీజిల్ సుక్క కొద్దిగా ఉంది, స్టార్ట్ అయింది. ఇందాక కూడా మావాడు స్టార్ట్ చేసి చూపించిన గేర్, దాని కూడా చాలా మస్తుంది. BS4 అంటే కొద్దిగా స్టాండర్డ్. సేమ్ మొత్తం వెనక కెమెరా దానికి సంబంధించి సేమ్ రేర్ పెన్ సెన్సార్ ఆన్ చేసి ఉన్నది. TCS కంట్రోల్ మోడ్ ఉన్నది, ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ TCS అని వస్తుంది. టైర్లో ఒక దానిలో గాడ్పు ఎక్కువ తక్కువ ఉన్నదని అట్లా చూస్తుంది అది. ఈ బుడ్డే అదే బుడ్డే. టైర్ బటన్ వచ్చి కింద వస్తుంది. సో దీనికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి. ఇది తాళచేయి, ఈ తాళచేయికి ఉండే బ్యాడ్జ్, ఈ కొత్త తాళచేయి కాబట్టి తాళచేయి బ్యాడ్జ్ అనలేస్తున్నాం. డాక్టర్ సాబ్ కారు, ఫస్ట్ ఓనరు డాక్టర్ సాబ్ కార్. ఇది DOCTR అని వెనకాల సింబల్ ఉంది. ఇది కూడా రివర్స్ సెన్సార్. రాత్రిపూట లైట్ వచ్చింది అనుకో మీ కంట్లోకి కొట్టనియది. ఇది రాత్రిపూట వెనకకే లైట్లు వస్తాయి కదా అవి అట్లా. ఇది దర్పణ్, ఫంక్షన్లో పోయేటప్పుడు రాత్రిపూట ఆడోళ్ళు ముఖం చూసుకోవచ్చు. లిప్స్టిక్ కానీ ఏమన్నా చెంపలకు ఈ పక్క ఆ పక్క పూసుకున్న ఇటాట అయిందా అనేది. ఇది టైర్లది, వీళ్ళది 2000 మొత్తం డాటా ఉంది. సన్ రూఫ్ అయితే మా వాళ్ళు మా దగ్గర కూడా ఫోను చూడండి. సన్ రూఫ్ ఫోన్లు ఎట్లా అంటే, నేను మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోయినా, కమల్ సెలక్షన్ పోయినా, కరీంనగర్కి ఎలక్షన్ రోజు బట్టల దుకాణం, బట్టలు కొనుక్కొచ్చుకోవడానికి. అందులో ఆడోళ్ళు చాలా బాగున్నారు, పెద్ద మనుషులు, అమ్మలక్కలు. కరీంనగర్ అంటే మా చుట్టాలు అన్నట్టే, బంధువులు ఉంటారు అక్కడ. వాళ్ళకు కూడా ఫోన్లు జమ చేస్తారు. కానీ మా వాళ్ళు అయితే ఫోన్లు మాట్లాడతారు సాయిబాబు. సో బండి వీడియో తీసేటప్పుడన్నా మాట్లాడద్దు, ఎందుకంటే ఇక బట్టలు చూపించడం వాళ్ళంతా గొప్పలం అయితే కాదు మనం. ఎందుకంటే అయినోళ్ళు కానోళ్ళు బట్టలు చూసి సావగొడతారు వాళ్ళని. సో ఫోన్లకు దూరంగా ఉంటే మంచిది వర్కింగ్ టైంలో, చాలా బ్యాడ్ సెన్స్ వస్తుంది. చూసుకోండి ఒరిజినల్. కుడివైపు కూడా చూసుకున్నాం కదా, ప్రాణం లెక్క అన్నట్టు. అగో కనకన్న దిగుతాడు, మెల్లమెల్ల దిగుతాడు కనకన్న. మొత్తం బుడ్డి నిండింది, గాలిలో చిందులు వేసే చాలా బాగా అనిపిస్తుంది కళ్ళు వాసన. సో అద్భుతంగా మందంటే ఏ రకంగా ఎన్ని చేసినా కూడా కొద్దిగా పాన కొట్టుకుంటుంది బీర్ల మీదకి. 1767 కార్ నంబరు, 7.5 లక్షలకు కారు. రియా డాక్టర్ అని రాసింది. ఆంధ్రప్రదేశ్ బండి. ఫిలిం వేసింది కొంత చిన్నగా. కారు కొన్నప్పుడు వచ్చే టైర్ ఇది 205. దీని రెగ్యులర్ సైజు. ఏది టైటానియం S కంటే ముందు వరుస. కింద కూడా చూసుకోరు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం. టైటానియం S అనే దాంట్లో 205 mm సైజు ఇది భూమి మీద అనేది. ఇన్నోవా క్రిస్టాలకు, ఇన్నోవాలకు 225 అంతది, అది 225 ఇది. అంటే కంట్రోల్ గ్రిప్లో అంత పెద్ద ఐరావతం ఏనుగు లాంటి ఇన్నోవాను, ఈ ఎలిఫెంట్ సైజు చిన్న సైజు పొట్టేనుగు, ఈ పొట్టేనుగు ఆ పయ్యలు సేమ్, కాల్ సైజ్ సేమ్ ఉంటుంది. సో 225 టైర్. ఎందుకు కొనుక్కోవద్దు? పైసలు ఉంటే ఎందుకు కొనుక్కోవద్దు? మీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, దిమాక్ ఉంది, ఎక్కువ పైసలు సంపాదిస్తారు అన్నప్పుడు మీ ప్రాణం కూడా విలువే. రోడ్డు మీద పోయేటప్పుడు ఇజ్జత్ కూడా కావాలి, నలుగురు డిఫరెంట్ లుక్ అంటే ఇట్లాంటి వాటికి వెళ్ళిపోవాలి.
ఏది టైర్ ఎక్కువ సైజు ఉండేదానికి వెళ్ళిపోవాలి. ఏం కాదురా భయ్, బతుకుతాం. నేను మాడ పొద్దుకి టిఫిన్ చేస్తాను, ఆ ఎంబీబీఎస్ పిల్లలు మొత్తం పొద్దుకి సిద్దిపేటల రోడ్డు ఆడ ఉంటారు. ఐరావతాలు ఉంటాయి, చిన్న చిన్నలు ఉంటాయి. కార్లు తెచ్చుకున్నప్పుడు టైర్ల సైజు కూడా ఉంటాయి. చూసుకోండి, అంటే వాళ్ళు లాగున్నారు అంటలేదు, నేను విషయం చెప్తున్నా. సో బండి అయితే బ్రాండ్ న్యూ, ఎక్సలెంట్ కండిషన్, నైట్రోజన్ ఉన్నది. సో మీరు ఆలోచన చేసుకోండి. కనుకనా వెండ కనుకనా కనుకనా రమ్మని ఫోన్ చేసి. సో ఖచ్చితంగా ఒక లుక్ వేయండి, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.